హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో 13వ వారం ఓటింగ్ రిజల్ట్స్ ఎలా నడుస్తున్నాయో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక 13వ వారం మనకి నామినేషన్స్లోకి అందరూ రావటం అయితే జరిగిందనమాట. సో కళ్యాణ్, ఇమాన్యుయల్ తప్ప అందరూ నామినేషన్స్లో ఉన్నారు. సో ఈ వారం ఓటింగ్లో టాప్లో ఉంది మరెవరో కాదు, అందరూ అనుకున్న విధంగానే అందరూ అనుకున్న కంటెస్టెంటే టాప్లో అయితే ఉన్నారనమాట. సో తను మరెవరో కాదు, తనూజ పుట్టస్వామి. యెస్, తనూజ టాప్ 1లో అయితే కొనసాగుతుందనమాట. విత్ 36.01% ఆఫ్ ఓటింగ్‌తో చాలా బాగా ముందుకెళ్తుందనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా తనకి కళ్యాణ్ ఓటింగ్ కూడా బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ్ అండ్ తనూజ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరి ఫ్యాన్స్ కూడా తనూజకి ఓటింగ్ వేయటం అయితే జరుగుతుందనమాట. సో అలా టాప్ 1లో తనూజ అయితే కొనసాగుతుంది. ఇక యూట్యూబ్ పోల్స్‌లో అయితే తనూజకి దగ్గరగా 60% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో నిజంగా కొత్త కొత్త రికార్డులనైతే క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. సో గోయింగ్ వెల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక సెకండ్ ప్లేస్‌లో ఉంది మరెవరో కాదు, సంజన గల్రాని గారైతే కొనసాగుతున్నారనమాట. సంజన గారికి దగ్గరగా 27.99% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో చాలా బాగా ఓటింగ్ అయితే పెరిగిందనే చెప్పాలి. సో వాళ్ళ ఫ్యాన్స్ తనని ముద్దుగా రాజమాత అని కూడా పిలుచుకుంటారనమాట. సో చాలా బాగా ఓటింగ్ అయితే పడుతుంది. సో తను ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలైతే లేవు. సో ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో కాదు, బర్నీ శంకర్ గారనమాట. సో బర్నీ శంకర్ గారికి దగ్గరగా 12.99% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో నైస్ అనమాట. అండ్ చాలా మంచి కంటెస్టెంట్ అండ్ ముఖ్యంగా చాలా మంచి మనిషి అనమాట. సో చాలా బాగా ఓటింగ్ అయితే పడుతుంది. సో ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో కాదు, సుమన్ శెట్టి గారనమాట. సుమన్ శెట్టి గారికి దగ్గరగా 10% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో చాలా బానే పడుతుందనే చెప్పాలి. బట్ కొన్ని చోట్ల లీస్ట్‌లో కనిపిస్తున్నారు. సో ఏమో మరి చూద్దాము. అండ్ ముఖ్యంగా తిను యాజ్ ఏ గేమర్ కంటే యాజ్ ఏ మనిషిగా తను చాలా మంచి మనిషి అసలు. సో ముఖ్యంగా వీళ్ళిద్దరు అబ్బా! బర్నీ శంకర్ గారును, సుమన్ శెట్టి గారు చాలా మంచి మనుషులు. సో వీళ్ళని మాత్రం దయచేసి ట్రోల్ చేయకండి. సో ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేస్తే దట్స్ నాట్ కరెక్ట్ అని నాకనిపిస్తుంది. సో అసలు ఎవరినైనా ఎందుకు ట్రోల్ చేయాలి? ఎవరిని ట్రోల్ చేయకపోతే ఏం అది కరెక్ట్‌గా ఉండదనమాట. ఎందుకు ట్రోల్ చేయటం? సో దట్స్ నాట్ కరెక్ట్. సో ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో కాదు, డెమాన్ పవన్. డెమాన్ పవన్‌కి దగ్గరగా 9% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో ఈ ఓటింగ్ చూసి నాకైతే నిజంగా షాకింగ్ అనిపించింది అండ్ బాధగా కూడా అనిపించిందనమాట. ఎందుకంటే ఇంత మంచి కంటెస్టెంట్‌ని ఎందుకు ఇంత తక్కువ ఓటింగ్ పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ గూడా కలుగుతుందనమాట. అండ్ టాస్కుల్లో తను రియల్ ఓజీ అనే జెప్పాలి అసలు. చాలా బాగా ఆడుతున్నాడు. అసలు చాలా ఎంత మంచి అబ్బాయి అబ్బా! సో, మరి ఏమో మరి. సో, తనకైతే ఓటింగ్ అయితే చాలా తక్కువ పడుతుంది. అండ్ చూస్తుంటే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు గూడా కనిపిస్తున్నాయి. సో, ఐ హోప్ డెమాన్ పవన్ ఎలిమినేట్ అవ్వకుండా టాప్ 5లో ఉండాలనైతే నేనైతే కోరుకుంటున్నా. సో, ఇలాంటి కంటెస్టెంట్స్ ఉండాలి. ఇలాంటి కంటెస్టెంట్స్ ఎప్పుడో గాని రారు మనకి. సో, వచ్చినప్పుడు మనం సపోర్ట్ జేస్తే సో, వాళ్ళకి మంచి పుష్ ఇవ్వచ్చనమాట. సో, అది. సో, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రీతూ చౌదరి అయితే కొనసాగుతుందనమాట. సో, విత్ 5% ఆఫ్ ఓటింగ్. సో, రీతూకి బానే ఓటింగ్ పడేది. బట్ మరి ఈ వారం కొంచెం తక్కువ ఓటింగ్ పడుతుందనే చెప్పాలి. సో మరి చూద్దాము. సో రీతు గేమ్ బానే ఉంది. టాస్కులు వచ్చినప్పుడు బానే ఆడుతుంది. తన ఎనర్జీ పెడుతుంది. అండ్ ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చాలా బాగా చేస్తుందనే చెప్పాలి. సో అదనమాట. సో ఓటింగ్ విషయానికొస్తే ఇది. సో టాప్ 1లో అయితే మనకి తనూజ కనపడుతుంది, ఏ పోల్‌లో చూసినా. అండ్ ఇక లీస్ట్‌లో వచ్చేసి మనకి రీతు సుమన్ శెట్టి గారు కనపడుతున్నారు. సో వీళ్ళిద్దరిని పంపించొచ్చు డబుల్ ఎలిమినేషన్ ఉంటే.